హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏటీఎం సినిమా దేవగుడి మూవీ రివ్యూ. ఈ వీడియోను ఒక లైక్ చేసి కొత్త వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 29 minutes ఉంది. ఇది ఒక లో బడ్జెట్ మూవీ. మూవీలో సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, పర్వాలేదు అనిపించింది. మూవీలో క్యారెక్టరేషన్ ని సరిగ్గా రాసుకోలేదు. అసలు వీరారెడ్డి ఎవరు, ఏం చేస్తూ ఉంటాడు అండ్ తన పాస్ట్ లో ఏం చేశాడు అనేది ఆ క్యారెక్టర్ ని సరిగ్గా రాసుకోలేదు అనిపించింది. ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు మూవీలో. మూవీ స్టార్టింగ్ లో ఒక యాక్షన్ సీన్ ఉంటుంది, బాగుంది. కానీ ఆ సీన్ చూస్తుంటే నాకైతే అరవింద సమేత మూవీ గుర్తుకొచ్చింది. ఫస్ట్ హాఫ్ లో అనవసరమైన సీన్స్ చాలా ఉంటాయి. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, చిన్నప్పటి నుండి వీరారెడ్డి దగ్గర పెరిగిన ధర్మ వీరారెడ్డి కూతుర్ని లవ్ చేస్తాడు. క్యాస్ట్ ఫీలింగ్ వల్ల వీరారెడ్డి ఒప్పుకోడు. తర్వాత ఏం జరిగింది అనేది బేసిక్ స్టోరీ లైన్. మూవీలో లాజిక్ లేని సీన్స్ అయితే చాలా ఉంటాయి. రాఘవ చనిపోతూ ఉంటే వీరారెడ్డి అండ్ వాళ్ళ ఫ్యామిలీ న్యూస్ లో తను ఎలా చనిపోతున్నాడు అని లైవ్ లో చూస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి, రాఘవ ధర్మ మూవీకి వెళ్తే 7-8 కార్లు ఉంటాయి. అన్ని కార్స్ అయితే అనవసరం అనిపించింది. రైటింగ్ చాలా స్లోగా ఉంది. మూవీలో కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ అయితే వర్క్ అవ్వలేదు ఫ్రెండ్స్. లాస్ట్ సాంగ్ లో హీరో అండ్ హీరోయిన్ రొమాన్స్ చేస్తుంటే అక్కడ ఒక సీన్ ఉంటుంది. వాళ్ళిద్దరు కలిసి రాఘవ కాళ్ళ మీద పడతారు. నాకైతే అర్థం కాలేదు. అండ్ సాంగ్స్ కూడా నాన్ సింక్ లో వస్తూ ఉంటాయి. రొటీన్ స్టోరీ, బోరింగ్ స్క్రీన్ ప్లే. మూవీ స్టార్టింగ్ ఓకే, తర్వాత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కిస్ సీన్స్ ఉన్నాయి అండ్ రొమాన్స్ కూడా అక్కడక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ఒంటరిగా మాత్రమే చూడండి. ఓవరాల్ ఈ మూవీ నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్. మరి మీరు ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కి సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది ఫ్రెండ్స్. అందులో న్యూ ఓటీటీ మూవీస్ రిలీజ్ డేట్ అప్డేట్ ఇస్తున్నాను అండ్ న్యూ మూవీస్ అప్డేట్ కూడా ఇస్తున్నాను. లింక్ బయోలో అండ్ కామెంట్ లో పిన్ చేశాను, ప్లీజ్ చెక్ చేయండి. ఈ మూవీ స్ట్రీమింగ్ ఆన్ సన్నెక్స్. మరిన్ని మూవీ రివ్యూల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.